హలో అందరికీ. ఇదైతే మీరు నాకు తెలిసి ఇంతవరకు చాలామందికి తెలిసి ఉండదు. ఇదైతే పచ్చి టొమాటోతో చట్నీ అనుకోవచ్చు, లేదంటే పులిహోర అని కూడా అనుకోవచ్చు. మనకు కావాల్సిందైతే పచ్చి టొమాటోస్ అనమాట. నేను ఒక 8 to 10 టొమాటోస్ తీసుకున్నా. తర్వాత 2 ఎర్రగడ్డలు, ఇంకా ఒక 10 to 15 తెల్లగడ్డలు అనమాట. ఇంకా 5, 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో సాస్ ఆయిల్ వేసుకుంటున్నాను, ఆవాలు, తర్వాత జీలకర్ర ఒక స్పూను, ఇంకా మెంతులు అయితే ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను. మెంతులు మీ ఇష్టం, ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. దాని తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకా వెల్లుల్లి తెల్లగడ్డలు వేసుకుందాం. ఇంకా అది వేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసేసుకుందాం. అయితే లైట్గా కొంచెం ఫ్రై అవ్వాలి. మా మమ్మీ అయితే చిన్నప్పుడు ఎక్కువ చేసేది, ఈ మధ్య అయితే చేయడం లేదు. మొన్న మంచి టొమాటోస్ కనిపిస్తే పచ్చివి అందుకని తీసుకొచ్చామన్నమాట. అందుకని ఇది చేయమంటే చేశారు. ఇంకో మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా ఇష్టము. మా మమ్మీ చిన్నప్పుడు ఎక్కువ చేసేదన్నమాట. ఒకసారి చేసి తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇది మళ్ళీ వదలరు అనమాట. ఎప్పుడు మీకు టొమాటోస్ కనిపించినా పచ్చివి ఖచ్చితంగా చేసుకుంటారు. ఇంకా దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. మా మమ్మీ చిన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు అనమాట, మా పక్కింటి ఆంటీకి ఒకసారి వాళ్ళ కూతురు ఫుడ్ తినాలంటే ఏం లేదంటే ఇచ్చిందనమాట చేసి. ఆ అక్క అయితే గుర్తుపెట్టుకొని 1 year తర్వాత కూడా ఏదో చేసింది ఆ రోజు ఆంటీ, అడుగు మమ్మీ అని తీసుకునిందంట. అప్పటి నుంచి బాగా గుర్తు. ఇదైతే 1 teaspoon పసుపు అయితే వేసుకున్నాను చిన్నది. తర్వాత మిర్చి వేసుకున్నాను. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ అయితే వేసేసుకుంటున్నాము. మిర్చి అయితే నేనేం కట్ చేసుకోలేదు, అలానే వేసేసుకున్నాను. పచ్చి టొమాటోస్ అన్నీ వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇది ఒక 2-3 minutes అలా ఉడకాలి. మా మమ్మీ అయితే దీన్ని నార్మల్ ప్యాన్లో అయితే చేసేది ముందు. ఇప్పుడైతే కుక్కర్కి పెట్టేశాను నేను. ఇలా అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇంకా 1 స్పూన్ కారపొడి వేస్తున్నాను. మీరు పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయలు కారం వేసుకోవచ్చు. నేను 2 వేస్తున్నాను అనమాట. కారపొడి ఒక 1 స్పూన్ వేసాను. ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను. ఇంకా 1 స్పూన్ ఉప్పు అయితే వేసేస్తున్నాను. వేసేసి మనకు కావాలంటే ఒక 1/2 glass వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 2 whistles 3 whistles పెట్టేసుకోవడమే. తీసిన తర్వాత ఒక వాటర్ వస్తే, ఒకవేళ ఎక్కువ పక్కకు కొంచేసి దాన్ని స్మాష్ చేసేసుకోండి, లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. చూడండి, స్మాష్ చేసేసుకుంటే కూడా స్మాష్ అయిపోతుంది, సాఫ్ట్ అయింది కాబట్టి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.